సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జి కరుణాకర్ రెడ్డి గొల్లల మామిడాడలో సూర్య దేవాలయాన్ని దర్శించి అనంతరం అపర దానకరుడు కొవ్వూరి బసిరెడ్డి విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహానికి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అందరి సహకారం ఉండాలని పిలుపునిచ్చారు. సుమారు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ రాణి ఈయన సేవలు గుర్తించి ప్రశంసించిన నేపథ్యంలో నేటి సమాజం కూడా బసిరెడ్డి గారి సేవలను నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ఆయన వెంట విగ్రహదాత చింతా దొరబాబు, సబ్బెల్ల అమ్మిరెడ్డి, మేడపాటి తాతారెడ్డి, పడాల సత్యనారాయణ రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి, కొవ్వూరు వెంకటరెడ్డి, నల్లబిల్లి అనుదీప్, మేడపాటి సుధాకర్ రెడ్డి, నల్లమిల్లి వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. దర్శించుకొని నివాళులు అర్పించడం నాకు నిజంగా ఒక మంచి అవకాశంగా, సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను. ఇటువంటి విగ్రహాన్ని మరి సొంత ఖర్చుతో దొరబాబు గారు ఏర్పాటు చేయడము అభినందనీయము, హర్షణీయము. ఇటువంటి మహానుభావుని విగ్రహాన్ని ప్రాంతాలు ప్రాంతీయులకు అతీతంగా రాజకీయాలకు తావి ఇవ్వకోకుండా అందరూ కూడా మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటుకు మరి కృషి చేయాలా. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ మహానుభావుని దాన గుణాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ పాఠ్యాంశాలుగా చేర్పించి ప్రభుత్వంలో, ఎందుకంటే నేటి పిల్లలు ఈరోజు ఇలాంటి మహానుభావుడు ఉన్నాడు, అన్నదానానికి సంబంధించి కానీ అనేక కార్యక్రమానికి ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చొరవ చూపి పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇలాంటి మహానుభావుల్ని ఆ రోజు, ఎందుకంటే సామర్లకోటలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికులకు అందరికీ ఉచితంగా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మహానుభావుని మరి గురించి ఆ రోజు బ్రిటిష్ రాణి కూడా తెలుసుకొని సత్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి రాజకీయాలకు తావి ఇవ్వకోకుండా అందరూ కూడా వివాదాలకు తావి ఇవ్వకూడదు ముందు. ఎందుకంటే ఇటువంటి మహానుభావుడు ఈ గ్రామంలో వెలసడము, మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అరసవెల్లి తర్వాత సూర్య దేవాలయాన్ని కట్టించి మరి అందరికీ భక్తులకు కూడా ఒక సూర్యుడు అంటే ఆరోగ్యంతో కావటం, మరి అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు వచ్చే సూర్య భగవానుని దేవాలయం ఏర్పాటు చేయడము, మరి పరిశ్రమలు నెలకొల్పడము, మరి రైసు మిల్లులు ఏర్పాటు చేసి ఆ రోజు మరి అందరూ కూడా రైసు మిల్లులు లేని నేపథ్యంలో సులభతరంగా రైసు మిల్లులు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఈయనే. కాబట్టి ప్రతి ఒక్క రైసు మిల్లు యజమానులు కూడా ఇతని ఒక ఫోటోను కూడా పెట్టుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీలు ప్రాంతాలు ఏది కాదు, మనకు కొవ్వూరు బసిరెడ్డి గారిని ఆదర్శంగా చేసుకోవాలని రాజకీయ పార్టీలందరూ కూడా ఇతనికి వివాదాలకు తావికోకుండా ఇతన్ని ఆదర్శంగా చేసుకొని మరి అందరూ ముందంజలో ఉండి గ్రామంలో ఈ విగ్రహంతో పాటు మరి 10 మంది చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి విగ్రహాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి దొరబాబు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.